22 అల్-లతీఫ్. అల్-లతీఫ్ కూడా అల్లాహ్ పవిత్ర నామాల్లో ఒక నామం. అందమైన ఈ ప్రపంచంలో అల్లాహ్ అనేక అద్భుతాలను సృష్టించాడు. మనకు కనిపించే ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పాలపుంత ఇలా ఎన్నో వింతలు. ఇలాంటి ఈ సృష్టిని చూస్తే మన నోట మాట పెగలదు. భూమిపైన ఎన్నో రకాల వృక్షజాలాలు, జంతుజాలాలున్నాయి. వివిధ ఫలపుష్పాదులున్నాయి. వేటి ప్రత్యేకత వాటికే. భూమి పొరల్లో లభించే బంగారం, వెండి, వజ్ర వైఢూర్యాలు ఇలా ఎన్నో వెలకట్టలేని సంపదలున్నాయి. ఇంకా ఎన్నో నదులు, సముద్రాలను సృష్టించాడు అల్లాహ్. ఇవన్నీ ఒక ఎత్తు, మానవ సృష్టి మరో ఎత్తు. అల్లాహ్ శూన్యంలో నుంచి ఏదైనా సృష్టించగలడు. మనిషికి అల్లాహ్ సృష్టిరాశిలోని వస్తువులతో కొత్త కొత్త వస్తువుల్ని సృష్టించే శక్తిని, యుక్తిని ప్రసాదించాడు. ఫలితంగానే ఈ ప్రపంచంలో ఎన్నో వస్తువులు ఉనికిలోకి వస్తున్నాయి. అందం అనేది రెండు రకాలు. ఒకటి బాహ్యపరమైనది, రెండవది అంతరంగమైనది. పూలు, ముత్యాలు, సూర్య చంద్రులు, నక్షత్రాలు బాహ్యపరంగా అందంగా కనిపిస్తాయి. అయితే వాటికి గుణాత్మకంగా, అంతఃకరణంగా కూడా మరో అందముంది. ప్రతి జీవరాశిలోనూ అల్లాహ్ మన కళ్లకు కనిపించని గుణాత్మకమైన అందాన్నిచ్చాడు. దీన్ని చూడాలంటే మనిషికి కూడా అంతఃచక్షువులు కావాలి. మంచి నడవడిక, సత్యసంధత, విశ్వసనీయత, పరోపకారబుద్ధి, దయాద్రహృదయం, దాతృగుణం ఇవన్నీ మనిషిలో దాగి ఉండే గుణాలు. మనలో కొంతమంది బాహ్యపరంగా అంటే శారీరకంగా అందంగా కనిపించకపోవచ్చు. అయితే అలాంటివారిలో ఎన్నో ఉన్నత భావాలు, గుణాలు ఉండవచ్చు. వాస్తవానికి ఇలాంటివారే అందమైనవారు. కాళ్ళు చేతులు కుంటివైనంత మాత్రాన మనసు కుంటిది కాదు కదా. రూపం బాహ్యపరంగా బాగున్నా మనసుపరంగా కురూపంగా ఉంటే లాభం లేదు. రూపం ఒకనాడు రూపుమాసిపోయేదే. కాని సద్గుణం సదా గుబాళిస్తుంది, స్వర్గానికి దారితీస్తుంది. అల్లాహ్ ఆరాధనలోనే అసలైన అందం దాగి ఉంది. ఆయన పట్ల విశ్వసనీయత కలిగి ఉంటే చాలు, మనకు అందం, ఆహ్లాదం రెండూ లభిస్తాయి. ఒక మనిషి బాహ్యపరంగా అందంగా ఉండి కూడా చెడుగా ప్రవర్తిస్తే సమాజం అతన్ని క్షమిస్తుందా? లేదు. అలాగే అల్లాహ్ వద్ద కూడా మన గుణాల వల్లనే మనకు విలువ, స్వర్గం ఇవ్వబడుతుందే కాని మన రంగు రూపాల వల్ల కాదు. అల్లాహ్కు భయపడుతూ ఆయన ఆజ్ఞ ప్రకారం జీవనాన్ని కొనసాగించేవారే అసలైన అందంగలవారు. అలాంటివారే పరలోకంలో ప్రయోజకులుగా పరిగణించబడతారు. ఇలాంటివారి కొరకే మన మాటలకు, ఊహలకు అందని అందమైన స్వర్గం అలంకృతమై ఉంది. అల్లాహ్ అల్-లతీఫ్ పట్ల ఆరాధనాభావం కలిగి ఉండటమే అసలైన అందం. అలాంటి అందాన్నే ప్రసాదించమని మనమందరం అల్లాహ్ను వేడుకుందాం. 23 అల్-ఖబీర్. శూన్యంలో నుంచే సర్వసృష్టిని సృష్టించిన అల్లాహు ప్రతి వస్తువు లేక ప్రాణి గురించిన పూర్తి పరిజ్ఞానం ఉంది. ప్రతి సృష్టితం భూత, భవిష్యత్, వర్తమానాలు అల్లాహ్కు తెలిసిందే. మన సమస్త కదలికలు, ఆలోచనలు, ఆచరణలు అన్నీ అల్లాహ్కు తెలుసు. ఆయన పట్ల మనం ఏ మేరకు విశ్వాసం చూపుతున్నామో, ఏ మేరకు భయభక్తులతో మెలుగుతున్నామో, పరుల పట్ల ఎంత దయాద్ర హృదయంతో మెలుగుతున్నామో కూడా ఆయనకు తెలుసు. నేటి మన వర్తమాన ప్రవర్తనే రేపు మన మరణానంతరం పరిణమించబోయే తీర్పు దినాన మన భవిష్యత్ను నిర్ణయిస్తుంది. అల్లాహ్కు మన ఆచరణలన్నీ తెలుసు కాబట్టి ఆ రోజు వాటి ప్రకారమే తీర్పు జరుగుతుంది. అదే మంచి చేస్తే స్వర్గం, చెడు చేస్తే నరకం ప్రాప్తమవుతాయి. అల్లాహ్ సర్వాధికారి, దయామయుడు, పరమ కృపాశీలుడు కాబట్టి ఆయన మన చిన్న చిన్న దోషాలను క్షమిస్తాడేమో కాని ఆయనకు మరొకర్ని సాటి కల్పించి, అంటే రాయరప్పల్ని, చెట్టుపుట్టలను, గ్రహాలు, విగ్రహాలను, పశుపక్ష్యాదుల్ని ఆరాధించిన వారిని మాత్రం ఆయన క్షమించనని సెలవిస్తున్నాడు. బహుదేవారాధకులు, వారు ఆరాధించిన రాళ్లు చివరికి నరకంలో కాలిపోవలసిందే. ఆ తీర్పుదినం రోజున ఎవరూ మరొకరికి సహాయం చేయలేరు. తల్లిదండ్రులు సంతానానికి, సంతానం తల్లిదండ్రులకు గాని, మిత్రుడు మరో మిత్రునికి గాని సహాయపడలేరు. అల్లాహ్ అనుమతిస్తే తప్ప ఎవరి సిఫారసు అప్పుడు చెల్లదు. ఆ రోజు సర్వాధికారాలు ఆయన హస్తగతమై ఆయన కోరిన వారిని క్షమిస్తాడు.
కేవలం ముస్లిం కుటుంబంలో జన్మించి ముస్లిం పేరు పెట్టుకున్నంత మాత్రాన సరిపోదు. ఒక ముస్లిం పేరు స్వర్గ ప్రవేశానికి పాస్పోర్ట్ పనిచేస్తుందని భావించడం భ్రమే అవుతుంది. అల్లాహ్ను విశ్వసించి ఆయన్ని మాత్రమే ఆరాధిస్తూ దివ్య ఖురాన్లో అల్లా ఆదేశాల ప్రకారం ప్రవక్త ముహమ్మద్ ఆచరణానుసారం జీవిస్తే పరలోకంలో స్వర్గం ప్రాప్తిస్తుందని ఆశించవచ్చు. అల్లాహ్ అల్ ఖబీర్ అంటే మన గురించి అన్నీ తెలిసినవాడని అర్థం. మన స్థితి, మతి, గతి సర్వం ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. చనిపోయాక మనల్ని దహనం చేసినా, ఖననం చేసినా మళ్లీ మనల్ని లేపి ఈ లోకంలో మనం చేసిన మంచి చెడుల గురించి అల్లాహ్ మనల్ని తప్పకుండా ప్రశ్నించనున్నాడు. మనమంతా దానికి సమాయత్తమవుతూనే ఉన్నాం. సజీవుడు, ఎన్నడూ మరణించనివాడు అయిన అల్లాహ్పై నమ్మకం ఉంచు. ఆయనను స్తుతించటంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు. తన దాసుల పాపాలను గురించి తెలుసుకోవటానికి ఆయనకు ఎవరూ అవసరం లేదు. దివ్య ఖురాన్ 25:58